శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూన్ 19 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఇక ధనుసు రాశి వారికి రేపటి రోజున మీకు ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. మరి ఆలస్యం చేయకుండా ధనుసు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందుగా ఈ రాశి వారి యొక్క లక్షణాలు, గుణగణాలు, మనస్తత్వం ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్య లేని వారంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయము. మన గురువు గారి పేరు సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిషించబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక్కడ వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు చాలా మంచి తెలివితేటలతో మంచి మనసును కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ రాశుల వారు చాలా తెలివిగా, అందంగా ఉండడమే కాకుండా ఎదుటి వ్యక్తులకు చాలా చక్కగా ఆకర్షించే విధంగా మాట్లాడే తీరుతారు. కానీ వీరి యొక్క ముఖమధ్యస్థ కానీ ఉంటుందన్నమాట. అలాగే చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. తెలివితేటలతో కాకుండా వీరి యొక్క మాటలతోనూ, అలాగే వీరికి ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆలోచనలతోనూ ఎదుటివారిని ఇట్టే ఆకర్షించేలాగా ఉంటుంది వీరి ప్రవర్తన. ఇక వీరిది చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. మంచి మనసుతో పాటుగా ఎవరినైనా కానీ ఏదైనా అంటే వీరికి సహాయ నిమిత్తము వీరి దగ్గరకు వస్తే లేదు కాదా కూడదు అని అనకుండా వీరి దగ్గర ఉన్నంతలో ఏదో ఒక సహాయాన్ని అయితే తప్పకుండా చేసేస్తారు. అలాగే కొన్ని సహాయాల వల్ల కూడా వీరికి లేనటువంటి సమస్యలను కొని తెచ్చుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పుడు కూడా వీరు మాత్రము ఎవరినైనా కానీ చాలా చక్కగా ఆదుకునేటువంటి సమయంలో ఎవరిని కూడా చెయ్యి విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా నా అనుకునేటువంటి మంచి మనస్తత్వం అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమతో ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తారనమాట. ఇక వీరికి ఒకటి తర్వాత ఒకటి ఎక్కువగా వీరిని కష్టాలు అనేవి గత కొంతకాలంగా బాధ పెడుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే ఆ కష్టాలకు తగినటువంటి పరిహారాలు, చిన్న చిన్న పరిహారాలు రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకుండా పనులు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. ఇక మీరు కొన్ని సందర్భాల్లో చాలామంది కూడా ఏంటంటే సమస్య వస్తే తప్పించుకొని అడ్డదారిలో అయినా సరే ఆ సమస్య నుండి మేము బయటపడ్డామని చెప్పి సంతోషిస్తారు. మీరు అలా కాదు. సమస్యను మీ నుండే పారిపోయే విధంగా మీ ఆలోచన విధానం కానీ, లేదంటే మీరు ఆ సమస్యను ఎదుర్కొనే తీరు కానీ ఆ మోగం అని చెప్పుకోవచ్చు. అలాగే మీ మనసులో ఏదైనా కానీ ఒకటి అనిపిస్తే దాన్ని సాధించేందుకు నిద్రపోవడం మనస్తత్వం. అలాగే మీ పనిని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు. అలా కొనసాగించడానికి ఎన్ని సమస్యలు అడ్డు తగిలినా కూడా, ఎంతమంది అడ్డు తగిలినా కూడా కొంతమంది ఏంటంటే పని కట్టుకొని మరి ఆ పనిని కొంతమంది అడ్డుతలు మీ కోపం తెప్పించేటువంటి సందర్భాలు తీసుకొస్తారు. అటువంటప్పుడు కూడా చాలా కూల్గా ఉంటారు. గంభీరంగా, హుందాగా వారికి కనిపిస్తారే కానీ మీ మనసులో మాత్రం చాలా అంటే చాలా బలమైనటువంటి ఒక శక్తి అనేది ఉంటుంది. అంటే మాకు ఎంతమంది అయినా అడ్డురాని, ఎన్ని సమస్యలైనా మమ్మల్ని అడ్డు తగలని, మేమేంటి భగవంతుని నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడే అన్నిటికీ ఉన్నాడని చెప్పి ఒక మంచి ధైర్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారు. కాబట్టి మీకు ఎంత క్యూట్ తలపెట్టాలని చెప్పి చూసినా వాళ్ళు కూడా వారికి వారే సైడ్ అయిపోవడమే కానీ మిమ్మల్ని కనీసము ఏమీ కూడా చేయలేక నిరాశగా వెనుతిరిగి వెళ్ళిపోయినటువంటి శత్రువులు కూడా లేకపోలేదు. కాబట్టి అటువంటి మంచి మనస్తత్వం, నిస్వార్థమైనటువంటి హృదయంతో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు దైవ బలం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారికి. అయితే వీరికి చాలా రోజుల నుండి ఏమిటంటే ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉన్నప్పటికి కూడా వీరు ఎక్కడా కూడా నిజాయితీ అనేది అంటే కొంతమంది ఏంటంటే వారికి ఆర్థికపరమైన లాభాలు రావటం లేదని చెప్పి అక్రమంగా అయినా సరే సంపాదించడానికి పూనుకుంటారు. కానీ వీరు మాత్రం ఎక్కడా కూడా వీరి యొక్క నిజాయితీని, అలాగే పట్టుదలను ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా మాకు నచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, మా మనస్తత్వం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందని చెప్పి చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ ధనుసు రాశి వారికి జీవితంలో
ప్రతి క్షణాన్ని కూడా చాలా బాగా ఆస్వాదిస్తారండి. వీళ్ళు ప్రతి పని ఏదనుకుంటే అది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం గలవారని కూడా చెప్పుకోవచ్చు. కానీ మీకు ఆర్థికపరమైన సమస్యలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం మీరు గత కొంతకాలం నుండి కాస్త సమస్యల్లో ఎక్కువగా చిక్కుడారని చెప్పుకోవచ్చు. అయితే మంచి ప్రయోజనాలు కూడా ఉండేందుకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాం. ఇక రేపటి రోజున మీకు చాలా ఏకాగ్రతగా మంచి పనినైతే మీరు చేయబోతున్నారు. ఆ పనిని కూడా చాలా రోజుల నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి పనిని మీరు మరలా తిరిగి ఎందుకో కానీ మీకు మంచి ఆలోచన వస్తుందండి. ఆ పనిని మరలా రీస్టార్ట్ చేస్తే ఏదైనా వర్కౌట్ అవుతుందేమోనని చెప్పి ఒక మంచి మనసుతో పెండింగ్‌లో ఉన్నటువంటి పనిని మరలా మీరు రీస్టార్ట్ చేస్తారు. దానివల్ల మీకు ఎంతో కొంత అయితే లాభం అయితే కలుగుతుంది. అలాగే కొంతమంది ఏంటంటే కొంతమందికి చెడు కాలం ఉంటుంది, మంచి కాలం ఉంటుంది. మంచి కోసం చాలా ఎక్కువగా భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ చెడు కాలం నుండి బయటపడడానికి భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా మీకు ఎదురైనటువంటి కష్ట నష్టాలు, సమస్యలు ఇవేవి కూడా మీ నుండి అయితే దూరం కావడం లేదు. అయితే మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఉదయం నిద్ర లేవగానే చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి. సాయం సంధ్య వేళల్లో ఇంట్లో దీపం వెలిగేలా చూసుకోండి. అలాగే ఎవరి మనసును కూడా నొప్పించేందుకు మీరు ప్రయత్నించకండి. మీ పని మీరు ధర్మబద్ధంగా న్యాయపరంగా చేసుకుంటూ వెళ్ళండి. మిగతాదంతా కూడా భగవంతుడిపై ఆధారపడి ఉండండి. ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే మీ యొక్క ప్రియురాలు అవకతవకల వలన మీరు కొంచెం ఇబ్బందులు పడతారు. వారి ప్రవర్తన మీ యొక్క మనసుకు కొంచెం అప్సెట్ కలిగించేలా చేస్తుంది. అంటే వారి ప్రవర్తన రేపటి రోజున మీకు నచ్చకపోవచ్చు అని అర్థం. ఏదో ఒక విషయంలో కానీ, లేదంటే వారి మాట తీరు కానీ, లేదంటే వారి ప్రవర్తన ఇలా ఏదో ఒక విషయంలో కొంచెం వారి యొక్క ప్రవర్తన వలన మీరు మూడ్ ఆఫ్ అయితే అయిపోతారు. ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి సంబంధించి రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాలు అయితే వేసుకోబోతున్నారు. అలాగే కొన్ని భావోద్వేగాలను కొంచెం అదుపులో ఉంచుకోండి. మీకు కొత్త సమయం కూడా మీరు కేటాయించబోతున్నారు. కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాల వల్ల కొన్ని ప్రణాళికలు కొంచెం విఫలమైతే అవుతాయి. మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు మీకు ఏర్పడినటువంటి అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం అంచనాలు కొంచెం తక్కువగానే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు కొంచెం ఈ విషయంలో విఫలమైతే అవుతారు. మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా అనుకూలంగా జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీరు రేపటి రోజున అయితే పొందబోతున్నారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ను కూడా చక్కగా చేయించుకొని కుటుంబ సభ్యులతో కలిసి టైం అనేది స్పెండ్ చేస్తారు. అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేది మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అయితే అనేది మీరు దాటపోతున్నారని చెప్పుకోవాలి. అంటే వారు ఇచ్చేటువంటి సలహా కావచ్చు, లేదా వాళ్ళ మాట ద్వారా ఏదైనా కానీ మీకు ఏదో ఒక రూపంలో మంచి లాభాన్ని అయితే తెచ్చిపెడతాయి. అలాగే మనం ఏదైనా కానీ మాకు ఇలా సమస్య ఉంది, ఈ సమస్యను మేము ఫేస్ చేస్తున్నామని చెప్పి మీరు ఏదో ఒక మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా వారి ద్వారా మీరు పొందడం, మీకు నచ్చినటువంటి ఆ సలహాను మీరు పాటించడము ద్వారా చాలా అనుకూలంగాను, అలాగే మీరు చేసినటువంటి పనిలో మంచి మార్పును చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే మీరు ఎక్కువ సమయాన్ని రేపటి రోజున ఒంటరిగా గడపడానికి కూడా ఇష్టపడతారు. ఇక ఈరోజు చాలా ఖాళీ సమయం దొరుకుతుంది అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ ఆ పనిలో మీరు చాలా బిజీగా ఉంటారు. అలాగే మీ యొక్క కార్యాలయ పనులకు ఎక్కువ సమయాన్ని రేపటి రోజున వినియోగిస్తున్నారని చెప్పుకోవాలండి. అలాగే చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజున మీరు మీ మనసును ఒత్తిడికి గురయ్యే విధంగా చేసుకుంటారు. కొన్ని విషయాలే ఎందుకు కాబట్టి ఎక్కువగా టెన్షన్స్కి గురవ్వకుండా, ఒత్తిడి లేకుండా కుటుంబ సమస్యల పట్ల కానీ, లేదంటే ఇంకేదైనా మీ పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీ మెడలోకి ఆలోచనలన్నీ రావటం వల్ల అందులేనటువంటి మీ యొక్క విశ్వాసం అనేది చాలా వరకు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది, ఒత్తిడికి గురవుతుంది. కాబట్టి మీరు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఉదయాన్నే చక్కగా పూజ చేసుకొని యోగా లాంటివి చేసుకోవడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అవుతుంది. అలాగే జీవితం పట్ల చాలా రోజుల నుండి మీరు అనుకున్నటువంటి ఒక కోరిక అనేది తీరటం అయితే లేదని చెప్పి బాధపడుతున్న వారికి కూడా రేపటి రోజున చాలా రోజుల నుండి తీరినటువంటి ఒక కోరిక అయితే ఒక్కసారి నెరవేరటం అయితే మీ ఆనందానికి అవధులైతే ఉండవు. ఇక అలాగే మీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది అంటే ఏదైనా కానీ కొంతమంది వ్యక్తులతో మీ యొక్క భావోద్వేగాలను పంచుకోవడము, వాళ్ళ చెల్లి గురించి వారితో చెప్పుకోవడం ఇటువంటివి కూడా జరుగుతాయి. దీనివల్ల మీ మానసికమైన ఆరోగ్యం కూడా పెంపొందుతుంది. మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. స్నేహితులతో కలుస్తారు. అలాగే బయటకు వెళ్ళి ఏదైనా
పార్టీ లాంటి ఫంక్షన్స్ లాంటి వాటికి కూడా అటెండ్ అవుతారు. ఇక మీకు సంబంధించినటువంటి విషయాలను మీరు కొంతమంది వ్యక్తులకు చెప్పడం వల్ల ఇలా జరుగుతుంది, ఇలా జరగటం లేదని చెప్పి కొన్ని విషయాల యందు జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఇక అలాగే మీ అభిరుచికి తగ్గట్లుగా రేపటి రోజున మీ యొక్క లైఫ్ అనేది గడపబోతున్నారనే చెప్పుకోవచ్చు. అలాగే కొంతమంది వల్ల మీకు కోపం తెచ్చేలాగా కొంటే మీ ప్రవర్తన అనేది కూడా కొంచెం కోపంతో గురయ్యే విధంగా, సంతోషంగా ఉన్నటువంటి క్షణాలను పాడు చేసే విధంగా కనిపిస్తుంది. కాబట్టి చిన్నపాటి కోపతాపాలు కూడా ఎక్కువగా మనసులోకి చేర్చుకోకుండా కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది. ఇక మీకు రేపటి రోజున మీ యొక్క పనికి తగినటువంటి గుర్తింపు అనేది మీకు ఆఫీస్లో తప్పకుండా అయితే లభిస్తుంది. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీ యొక్క గౌరవాన్ని మీరు రేపటి రోజున ఎక్కువగా పొందుతారనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి చాలా అనుకూలంగాను అలాగే అద్భుతంగాను ఉంటుంది. మంచి శుభవార్తలు అయితే వింటారు. అయితే మీరు చేసుకోవటువంటి చిన్నపాటి పరిహారాల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు మీరు తప్పకుండా మీరైతే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి. అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకున్నటువంటి ఈతి బాధలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా దూరం అవుతాయి. ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడము, మీకు నచ్చినటువంటి ఇష్టదేవత ఆరాధన చేసుకోవడము, భగవంతుడి నామస్మరణ చేసుకోవడం వల్ల ఆధ్యాత్మికపరమైనటువంటి సంబంధాలు కూడా మరింత ఎక్కువగా బలపడతాయి. ఈ విధంగా ధనుసు రాశి వారికి జాతక ఫలితాలు రేపటి రోజున కొన్ని అనుకూలతలు, కాస్త ప్రతికూలతలను కనిపిస్తున్నాయి. మరి తెలుసుకోకుండా ధనుసు రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.